నమస్తే. హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి సూరారంలో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడదామని ఒక యువకుడు ప్రయత్నం చేశాడు. అతను మామూలుగా అయితే దొంగ కాదు. డబ్బులు లేక, చదువుకున్నా సరే ఉద్యోగం లేక, ఏం చేయాలో తెలియక, సరే ఓ ప్రయత్నం చేద్దామని ఫస్ట్ అటెంప్ట్ కింద చోరీకి పాల్పడదామని ఎళ్ళాడు అయ్యగారు. ఈలోపు మొత్తం సదురుతున్నాడు. ఇంతలో ఆ ఇంటి యజమాని రావటానికి ప్రయత్నం చేశాడు. ఇది తెలుసుకున్నటువంటి ఆ దొంగ ఎలర్ట్ అయ్యి అయన్నీ అక్కడ వదిలేసి ఎలా అయినా సరే ఇక నుంచి తప్పించుకోవాలిగా, లేదా ఆ యజమాని చేతిలో చావు దెబ్బలు తింటాడు. ఇంకా తెగ భయపడి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎటెళ్ళాలో తెలియలేదు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ స్థానికులు కొంతమంది ఆయన గారిని పట్టుకుందామని మకాం వేశారు. ఈలోపు అక్కడ సమీపంలో ఉన్నటువంటి చెరువులోకి దూకేశాడు. చెరువులోకి దూకిన తర్వాత ఇంకేం చేయాలి, తప్పించుకోవాలి. ఈలోపే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చారు. ఆ చెరువు మధ్యలో బండ రాళ్ళున్నాయి. ఆ రాళ్ళ మీద కూర్చున్నాడు. ఇటు పోలీసులు వెళ్ళలేరు, అటు ఆయన కూడా రాలేడు. దాటి రావాలి, అటు వెళ్ళాలి. మధ్యలో చెరువు, పెద్ద చెరువు. ఇలాంటి సందర్భంలో ఇక సరే ఆడు చావాడు చస్తాడులే అని చెప్పి పోలీసులు కూడా కొద్దిగా సైలెంట్ అయ్యారు. అక్కడే ఉన్నారు, కానీ కొంత పక్కకు వచ్చారు సేద తీర్చుకుందామని. ఈలోపు ఈ దొంగ పరారు. అక్కడి నుంచి ఎలా వెళ్ళాడో తెలియదు, కానీ మొత్తానికి కళ్ళు కప్పి పారిపోయాడు. పారిపోయిన తర్వాత పోలీసులు ఆ దొంగ కోసం తెగ వెతుకుతున్నారు. ఎందుకంటే మరి వారికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. రేపొద్దున మేము ఇలా దొంగతనం జరుగుతుంది, దొంగను పట్టించినా సరే పోలీసులు వదిలేశారంటారు. అదొక రకమైనటువంటి మళ్ళీ మనకెందుకు వివాదం అని చెప్పి ఏం చేయాలో తెలియక 2 బృందాలు ప్రత్యేకంగా గాలించాయట. లాస్ట్‌కి ఓ చోట దొరికాడు అయ్యగారు. దొరికిన తర్వాత ఆయన్ని పట్టుకొని విచారిస్తే, నేను ఇంటర్ చదివాను, నాకు ఉద్యోగం లేదు, ఎక్కడికెళ్ళినా ఏ ఉద్యోగం దొరకట్లేదు, చేతిలో డబ్బులుండట్లేదు, అందుకే దొంగతనం చేద్దామని, అంతేగాని నేను దొంగను కాదు అని చెప్పంటే 4 చీవాట్లు పెట్టి బైండ్ ఓవర్ కింద ఒక లెటర్ రాయించుకొని పోలీసులు పంపించారట. అదండి మ్యాటర్.